ఒకసారి వజ్రాసనంలో వచ్చేయండి. అడుగులు నడిచి అనంతరం ఈ వజ్రాసనంలో కూర్చోండి. మనం తీసుకున్న చేతులు పైకెత్తి 100 అడుగులు నడిచి ఈ వజ్రాసనంలో కూర్చుంటే అరుగుదల అవుతుంది. అరుగుదల శ్వాస వదులుతూ సీటు పైకి లేపకుండా చేయాలి. వజ్రాసనంలోనే చేయాలి. చేతులు పూర్తిగా మోచేయి కాడి నుంచి అరిచేయి వరకు చేతులు సాపాలి. మోచేయి కాడి నుంచి అరిచే వరకు చేతులు సాపాలి. అనేది జీవితంలో రాదు. వెన్ను బలానికి ఆసనం బాగా ఉపయోగపడితే వెన్నెనే కొట్టే తగ్గుతుంది. శ్వాస పీల్చుకుంటూ లేవాలి. ఓకే, ఇప్పుడు 2 కాళ్ళు సాగుకోండి. తప్పు చేయకండి, కరెక్ట్గా చూడండి. పూర్తిగా ఎడమ వైపు చూడండి. పూర్తిగా ఎడమ వైపు చూడండి. సరళ భుజం వేస్తారు. పైకి చూడండి, తల పైకెత్తి చూడండి. శ్వాస వదులుతూ 2 చేతుల మీద రిలాక్స్ అవ్వండి. శ్వాస వదులుతూ రిలాక్స్ అవ్వండి. 2 చేతుల మీద గడ్డమాట రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. నడుము నొప్పికి మోకాళ్ళ నొప్పి అన్ని తగ్గుతుంది. ఈ చేతి బంధాసనం వేయడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఫైల్స్ కంప్లైంట్ గ్యాస్ అన్ని రకాలుగా కూడా ఈ చేతి బంధాసనం ఉపయోగపడుతుంది. ఈ కమర్మాన్ని చేస్తేనే తగ్గుతుంది. గాలి బయటకు వదలండి. గాలి బయటకు వదలండి, లేకపోతే ఆపేయండి. లోపల మనకి పీల్చుకోవాలంటే స్టమక్ పెరుగుతుంది. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అంటే సాధి కావాలని బాగాలేదున్నాను. నేను అనుకుంటే వరల్డ్ రికార్డ్ సాధించడం గొప్ప విషయం కాదు. ఎవరో సాధారణంగా ఎవరైనా చేయలేదు. 1/2 అవర్ నాన్ స్టాప్ గా చేస్తారు. మీరు 1 నిమిషమైనా చేయండి. మన ఒంట్లో ఉన్న గ్యాస్ అంతా బయటకు పోతుంది. గ్యాస్ అంతా బయటకు పోవడం వల్ల ఏమవుతుంది? బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, నరాల్లో బలం పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. అంత ఇంత మళ్ళీ కుటుంబంలో అనిపించుకోండి. ఎడమకులారు అవుతారు. వదిలే గాలి చేతికి తగలకూడదు. వదిలే గాలి ఎక్కువసేపు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం పీల్చుకున్న గాలి బయటకు వదిలేకపోతే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతే స్టమక్ పెరుగుతుంది. స్టమక్ తగ్గాలి, మనకి గ్యాస్ పోవాలి. కరెక్ట్గా చేయండి. ఎక్కువసేపు గాలి బయటకు వదిలంటే 2 వైపులే చేయాలి. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం ఈ అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల ఫలితాలు ఏంటంటే శ్వాస బాగా ఆడుతుంది. ఫ్లమ్ అనేది ఉండదు. చాలా మందికి ముందుగా
పడేసి ఏసీలో ఉంటారు, అందరూ కూలింగ్ వాటర్ తాగుతున్నారు, ఇలా పెరిగిపోయి ఉంటాయి, ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. అదే మంచినీళ్ళు తాగడానికి మనకు శక్తి వస్తుంది, ఉప్పు ద్వారా గాలి పెట్టుకుంటాం అంతే. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ప్రక్రియ భ్రమరి ప్రాణాయామం. రిలాక్స్ అవ్వండి, ఎవరు పడతారండి, ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేయండి. దయచేసి అందరూ కూడా ఎవరో మాట్లాడుతూ ఆలోచనలు ఏ స్థితికి వెళ్ళండి, ఆలోచనలు వస్తుంటే కట్ చేయండి. చెప్పేంత ఎవరు పడతారండి, ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేయండి. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి రాపుడు చేసి చేతులు చూస్తూ కంటారన్నమాట. Bonamassa.
చేయండి. చేయవచ్చండి. చేయవచ్చు. జాయింట్ జాయింట్ ఓకే, మన యూత్ పేరు ఎలా ఉండాలి? లోపల వ్యక్తులు తిరుగుతూనే ఉన్నాడు. కండక్టర్ అంటాడు, సార్ కూర్చోండి, గాలి మీద కూర్చోండి అంటాడు. ఆయన కూర్చోట్లే, తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళీ కొంత వచ్చింది, సీటు ఖాళీగా ఉంది, కూర్చోండి సార్ అంటాడు, కూర్చోట్లే. రావడం వచ్చింది, సార్ సీటు చాలా ఖాళీ అయింది, కూర్చోండి సార్. కూర్చోండి, నేను నడిస్తే తిరుగుతుంటాను నేను. తనకు వచ్చింది, సార్ కూర్చోండి సార్, కూర్చోట్లే, తిరుగుతూనే ఉన్నాడు. విజయవాడ వచ్చింది, కూర్చోండి సార్ కండక్టర్ చెబుతున్నాడు, కూర్చోట్లే. లాస్ట్ గా తిరుపతి వచ్చింది, తిరుపతిలో దిగాడు, వెళ్ళిపోతున్నాడు. కండక్టర్ కాంగేశాడు, అడిగాడు, సార్ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, దగ్గర కానీ తిరుగుతూనే ఉన్నారు, ఎందుకు కూర్చోలేదని అడిగాడు. నేను తిరుపతి కాళ్ళు అడగనే మొక్కుకున్నాను అన్నాడు.
మీరు పాదయాత్ర చేసి కార్ లేక దెబ్బతాంటే బస్ మీద పట్టుకు వెళ్ళండి నడిపేయాలి. అర్థమైందా? చూపు శ్వాస పీల్చుకుంటున్నాయి. అడంగా ముందు పూర్తిగా సాపాలి. శ్వాస వదులుతుంటే శ్వాస పీల్చుకుంటున్నా. శ్వాస వదులుకుంటున్నారు. రాష్ట్రం చేద్దాం. శ్వాస వదులుతుంటే శ్వాస పీల్చుకుంటూ 4 శ్వాస వదులుకుంటూ శ్వాస పీల్చుకుంటూ 6 పీల్చుకుంటే శ్వాస పీల్చుకుంటూ 7 శ్వాస వదులుతూ 8 శ్వాస పీల్చుకుంటూ 9 శ్వాస వదులుతూ 10 శ్వాస పీల్చుకుంటూ 11 శ్వాస వదులుతూ 12 శ్వాస వదులుతూ 3 శ్వాస ఉడుకోవాలి ముందుకి శ్వాస వదులుతూ 5 శ్వాస పీల్చుకుంటూ 6 పీల్చుకుంటే శ్వాస పీల్చుకుంటూ 7 తలపైన శ్వాస వదులుతూ 8 శ్వాస పీల్చుకుంటూ 9 శ్వాస వదులుతూ 10 శ్వాస పీల్చుకుంటూ 11 శ్వాస వదులుతూ 12 అందరూ కూడా వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసి అందరు కానీ మరి అందరికీ కూడా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 11వ సంవత్సరం అడుగు పెట్టాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మనం మన మానవ
డే ఉండాలి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో దీనికి సంబంధించిన బిల్లు దీని యొక్క ప్రాచుర్యం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో మనం అందరూ కూడా అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసి 11వ సంవత్సరంలోకి రావడం జరిగింది. దాని సందర్భంగా మీ అందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే గురువుగారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక మందిని శిష్యులు తయారు చేసినటువంటి పరిస్థితి. నేను కూడా కొన్ని రోజులు మా దగ్గర యోగా అభ్యసించారు, కానీ తర్వాత వారి స్పీడ్ తక్కువైతే మానేసిన పరిస్థితి. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు దినచర్యలు చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే మన మానసిక స్థితి, మన ఆరోగ్య స్థితి, మిగిలిన కళల కన్నా కూడా మనకు అందించినటువంటి ఈ సంపదని సంస్కృతిని రోజు యోగా అభ్యసించాలి. డైలీ ఇదే కనుక వారు యోగా చేస్తూ ఉన్నారు. ఎవరైనా నేర్చుకోవాలంటే మన దగ్గర పిఎం క్లాస్ తల్లి మాస్టర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలుసు, ఈవేళ అనేక మంది యోగులు ఋషులు కూడా యోగా చేయాలి మన జీవన విధానంలో అని పూర్వం నుంచి మనకి చెబుతూ మనకు చేసిన విధానం. కానీ ఈరోజు ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రధాని అయ్యాక ఈ 11 సంవత్సరాల్లో యోగాకి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించి ప్రతి ఒక్కళ్ళు జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలని ఆయన చేసే సంకల్పం కృషి ఏదైతే ఉందో ఈవేళ ప్రపంచ దేశాలు హర్షించి ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యోగా దినోత్సవం సెలబ్రేషన్ చేసుకోవటం, అలాగే అందరూ కూడా యోగాని యథావిధిగా జీవన భాగంలో చేసుకోవడానికి ముఖ్య కారకులు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఏదైతే ఈ సంవత్సరం మనకి మరొక పండగ గిన్నీస్ బుక్ రికార్డుని స్థాపించడానికి ఈవేళ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని ఇక్కడికి ఆహ్వానించడం, విశాఖపట్నంలో 5 లక్షల మందితో యోగా డే ఒకే వేదిక మీద బీచ్ రోడ్ లో యోగా చేయటం అన్నది ఈవేళ గిన్నీస్ బుక్ రికార్డు. అది మన ఆంధ్ర రాష్ట్రం, మన రాష్ట్ర వాసులకి అదృష్టం దక్కినందుకు మన అందరూ గర్వంగా తీసుకోవాలి. మేడం గారు అనేక విషయాలు చెప్పారు. ఈ రోజు ఈ స్పీడ్ యుగంలో మనం అనేక ఒత్తిళ్లు, అనేక ఇబ్బందులతో మానసికంగా నలిగిపోతున్న ఈ తరుణంలో మనం ప్రతి ఒక్కరూ కూడా మన ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి అంటే యోగా మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. మన మానసిక స్థితి బాగుండాలి అంటే మెడిటేషన్ అన్ని కూడా చేయాలి. భావి తరాలకు మనం మంచి ఆరోగ్యాన్ని అందించాలి అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జీవన విధానంగా యోగా చేయాలని నేను తెలియజేసుకుంటూ, అలాగే మరొకసారి ఈవేళ ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులు, అలాగే మా పట్టణ అధ్యక్షులు నాగరాజు గారు, మా సోదరుడు దేవి గారికి, నాన్న తాతాజీ గారికి, అలాగే ఈ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అధ్యక్షులు అందరికీ కూడా ఆదివాసీ అధ్యక్షులు ఇక్కడ విచ్చేసిన సోదరులు కూటమి నాయకులు అందరికీ ఆర్టీఓకి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గురు శిష్య సంప్రదాయం మనందరం కూడా ఈ వేళ శిష్యులుగా గురువు గారు ఇచ్చినటువంటి ఈ యోగ ప్రక్రియ యోగ ప్రక్రియని ఒక మంత్రులుగా తీసుకుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మనందరం కూడా ఈ గురు శిష్య సాంప్రదాయం మన సనాతన ధర్మం మన ఎక్సర్విస్మెంట్ అందరూ కూడా వచ్చి ఈ మన గురువులకు అక్షరమాలగా వందన సమర్పణ చేసుకుంటాం. హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.